రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న గిడుగు రుద్రరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రాజమహేంద్రవరం సిటీ, గోపాలపురం రూరల్, కొవ్వూరు నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. విఎల్పురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగాన్ని రక్షించేందుకు నడుం బిగించారని అన్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి రావటమే దీనికి నిదర్శనమన్నారు. సమాజంలో మార్పు చాలా ముఖ్యమని భావించి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం ద్వారా కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని తమకు మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి సిద్ధపడ్డారన్నారు. ప్రజలు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశారని, దేశంలో, రాష్ట్రంలో ఓటు ద్వారా మంచి ప్రభుత్వాలు అధికారంలోకి రాబోతున్నాయన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ సిటీ అభ్యర్థి బోడా వెంకట్, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, పిసిసి కార్యదర్శి బెజవాడ రంగారావు, కోనపరెడ్డి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బాలనేని మురళీధర్ పాత బొమ్మూరు ప్రభుత్వ పాఠశాలలో 100వ పోలింగ్ స్టేషన్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో మనం కీలక ఘట్టానికి చేరుకున్నాం. భారత రాజ్యాంగం నుంచి సంక్రమించినటువంటి ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా ఈరోజు ఈ దేశం యొక్క స్థితిగతులను మార్చేటువంటి పరిస్థితి ప్రజలందరి చేతుల్లోనూ ఉంది. ప్రధానంగా ఓటర్లందరి చేతుల్లో ఉంది. ఉదయం 7 గంటలకే నేను నా ఓటుని వినియోగించుకోవడం జరిగింది, నేను నా భార్య. సో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రధానంగా భారీ ఎత్తున, ఎందుకంటే ఎండ ఉన్నప్పుడు కూడా బాధ్యత, చాలా పెద్ద బాధ్యత ఇది, ఓటు హక్కుని వినియోగించుకోవడం. అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి దీన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాము. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మనం అందరం కూడా కృషి చేయాలి. సో ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నిక ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి నెక్స్ట్ జనరేషన్, మన తర్వాత ఉండేటువంటి జనరేషన్స్ అందరూ కూడా బాగా ఉండాలంటే మార్పు అవసరం. ఆ దిశగా అందరూ కూడా ఓటు వేయాలని కోరుతున్నాం.